విచారణకు పిలుస్తున్నా కానీ హాజరవ్వకుండా తప్పించుకునే ప్రయత్నాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఒకటండి, ఈ యొక్క మనకు ప్రజాస్వామ్య దేశం, ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏ ఒక్కరైనా సరే నిందితుడు శిక్ష కోసం అని చెప్పి మనము చేస్తే ఏదైతే దాని సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా శిక్ష పడకూడదనేటువంటి ఆలోచనతో చట్టాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ జరుగుతున్నటువంటి వాస్తవం. దీంతో చాలా వెసులుబాట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యనారాయణ గారు ఏమంటున్నారు, బెయిల్ తీసుకోవడం ఏంటి, దీనికి ప్రయత్నం చేయడం ఏంటి అనేది ఇది మనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి అంశాలతోటి చట్టాలు రూపొందించి చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకున్నారు కదా. మస్తాన్ రావు గారు చెప్పినట్లు 1997 నుంచి అందులో ఏ తప్పు లేదులేండి. కేసు కానీ నిరూపించుకోవచ్చు కదా. విచారణ వచ్చి తప్పండలా సూర్యనారాయణ గారు వారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఏ పద్ధతిని తెచ్చుకున్నారు తెలుసా? సరే ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగలేకుండా ముఖ్యమంత్రికి ఎట్లా చేస్తున్నాడండి? 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ సరే ఆ విషయాలు వదిలేద్దాం ప్లీజ్. సూర్యనారాయణ గారు బెయిల్ గురించి పక్కన పెడదాము. రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే బెయిల్ అప్లై చేసుకున్నారు, ముందస్తు బెయిల్. సరే పక్కన పెడదాం. విచారణకు ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? భారతదేశ చట్టాల మీద వీళ్ళకి గౌరవం లేదు. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలి, కక్షపూరితమైనటువంటి విధానంతో మాట్లాడుతున్నటువంటి విధానం ఈ సూర్యనారాయణ గారిలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ మెథడ్లో ఏదైతే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామనేటువంటి ఆలోచన విధానం ఈ యొక్క కూటమి నేతలకు లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కోరిక తీసుకెళ్ళి కూడా కక్షపూరిత విధానమేనా? ఏం పనండి కోరిక సీన్ తోటి? ఇక్కడ మీ కుట్ర అర్థమవుతుంది కదా. మీ కుట్ర, మీ కుతంత్రాలు, మీ యొక్క కక్ష కార్పణ్యాలకు శ్రీకారము మీకు ఎప్పుడు నుంచి చుట్టారంటే ఏవి వెంకటేశ్వర అతనితో ఏం పనండి? ఒక ముద్దాయి తోటి ఓడికత్తి శ్రీను ముద్దాయ కాదా? నువ్వు చెప్పు సూర్యనారాయణ గారు. అవును, అటెండ్ అయ్యి చెప్పొచ్చు కదా, సాక్ష్యం చెప్పొచ్చు కదా. ఎందుకు తప్పించుకోవడం? సాక్ష్యానికి ఎందుకు వెళ్ళకపోవడం? అతను తప్పు చేసాడు, సరే ఆ విషయాలని పక్కన పెడదాం. రామారావు గారు ఓకే, లీవ్ ఇట్. ఆ విషయాలు అనవసరంగా టాపిక్ డైవర్షన్ వద్దు. నేను ఇందాక అడిగింది కూడా ఓకే రైట్. రామారావు గారు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. అసలు ఆ టాపికే కాదు డిబేట్. ప్లీజ్ రైట్ వద్దు. అనవసరంగా డీవియేషన్ వద్దు. సూర్యనారాయణ గారు ప్లీజ్ కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి. నేను అడుగుతాను. రామారావు గారు ఒకటే క్వశ్చన్ అండి. రామారావు గారు ఆ విషయాలన్నీ వదిలేద్దాం. రామారావు గారు అవన్నీ వదిలేద్దాం. అసలు దాని గురించి టాపిక్ కాదు. సూర్యనారాయణ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. నా భావన ఏంటంటే లేదు అవన్నీ వదిలేద్దాం. విజయ్ గారు ఒక మినిట్. నా భావన ఏంటంటే కోడికత్తి విషయంలో అసలు అది వదిలేసేయండి ప్లీజ్. లిక్కర్ స్కామ్ విషయంలో కానీ అభియోగాలు ఉన్నప్పుడు ఓకే అసలు అది వద్దులేండి. నేను అడిగే విధంగా అడుగుతాను సూర్యనారాయణ గారు. ఓకే రైట్ సూర్యనారాయణ గారు ప్లీజ్ ఆ విషయాన్ని వదిలేసేయండి. లీవ్ ఇట్ కైండ్లీ. ఓకే సూర్యనారాయణ గారు కైండ్లీ రైట్. టాపిక్ డివియేట్ అవుతోంది. అసలు అది టాపికే కాదు. అది లేదు. సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. రామారావు గారు రైట్. ఇద్దరు ఆగండి. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలి. సూర్యనారాయణ గారు ప్లీజ్. సూర్యనారాయణ గారు ఓకే. రామారావు గారు సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం. ఇద్దరు ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామారావు గారు మస్తాన్ రావు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. ఓకే నేను ఆపాను ప్లీజ్. ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమో వీళ్ళు ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ వాళ్ళందరికీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆయాచితంగా లబ్ధి పొందుతోంది అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో ఈ విధమైన విధానం, కొత్త వలస విధానం తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వం నిర్వహించడం ద్వారా ప్రభుత్వంలో లోపాయకారిగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కేటాయి అంటే రెండు పార్టీలకి సంబంధించి లిక్కర్ ఆదాయాన్ని
కొల్లగొట్టడంలో కీలక పాత్ర వహించారనేది ప్రజలను చాలా మంది భావిస్తా ఉన్నారు. దాని గురించి మీరు గట్టిగా మంచి విధానాల లేకపోతే అవినీతి పాల్పడకుండా ఉండే విధంగా చెప్పగలిగితే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఆ ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ ఖజానాకు చేరుద్ది అనేది ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. సరే, దీని గురించి రామారావు గారు ఆ విషయాలన్నీ కొద్దిసేపు పక్కన పెడదాము. నేను ఇందాక కూడా స్ట్రైట్ గా అడిగా, మీ నాయకులే స్వచ్ఛందంగా సిఐడి విచారణకో సిట్ విచారణకో వెళ్ళి అసలు ఇది వాస్తవంగా జరిగింది, ఇది చూడండి, అసలు మేము ఏ తప్పు చేయలేదు, అసలు ఎక్కడ ఏ పొరపాటు జరగలేదని చెప్తే చక్కగా మీ నాయకులకు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంటుంది, ప్రజలకు కూడా ఒక క్లియర్ కట్ గా అర్థమైపోతుంది కదా అసలు ఏం జరగలేదు, ఎందుకు ఊరికి విచారణకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారని అది అడుగుతున్నా. అట్లాగా మీరు ఎంత అమాయకంగా అడుగుతున్నారు. నేనేమంటానంటే ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక్కో చోట 10 కేసులు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగినాయని సోషల్ మీడియాలో అరెస్టులని మహిళలను కూడా మహిళలను కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. తీసుకెళ్లి ఏదైతే హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా వేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళని నమ్మి ఎవరు పోతారండి అక్కడికి? ఇక్కడ మీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే వీళ్ళు విచారణ పేరుతో తీసుకెళ్లి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం కదా. అంతే అంటారా?